నైట్ 12 గంటలకు వచ్చే వానలో నానితే ఎంజాయ్ ఎట్లుంటుందో ఒకసారి వానలో నానినాక చూద్దాం. ఏ వద్దే. చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఇక 12:34 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నైట్ అయితే 12:30 అవుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. మాకైతే నిద్ర వస్తలే, కరెంట్ పోయింది. ఇప్పుడే కరెంట్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వాన. బయటకి ఎందుకు వచ్చినామంటే ఈ పొట్టోడు ఇట్లా వండుకుంటలేడు, వాన పడుతుంది, కరెంట్ పోయింది, ఉబ్బరిస్తుందని. బయటకి ఎందుకు వచ్చినామంటే ఐస్ గడ్డలు పడ్డాయి, అందుకనే బయటకు వచ్చినాము. అప్పుడప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్నవి పడుతున్నాయి ఫ్రెండ్స్, అందుకనే వేడి చేస్తున్నాం, ఐస్ గడ్డలు పడతాయేమో అని. తింటాడు అంటారు ఆయేష్, ఐస్ గడ్డలు తింటాడంట. ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు లేవు కదా, ఇవి ఇప్పుడు ఏరుకొని తింటాడు. ఇక నిజం తెలుసా, ఇవి తినాలంట, మంచిదంట, సంవత్సరానికి ఒకసారి. చూడండి మెరుస్తుంది, మస్తు మెరుస్తుంది. పోదామా ఇంట్లోకి? కాదే, కొంచెం ఇంట్లో ఉబ్బరిస్తుంది, కొంచెం వానలు నాకు చల్లగా అవుతుంది. ఏడికి దొబ్బుతున్నావురా? అరే ఏడికి కాదు, మధ్యరాత్రి వానల నాని అదొక ఎంజాయ్ ఎట్లుంటుంది. వానల నాని చూద్దాం. ఏంది ఏంది ఇక ఫ్రెండ్ చూడండి, ఇక ఇద్దరు చూడండి. ఇక ఏ అరే ఎందుకే చల్లగా ఉందా? అగా ఇక ఈడు కూడా చూడు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఏ దా జ్వరం రాగల ఏగో ఫోటోలు దింపుతున్నాడు. నాంతో ఫుల్ అవో ఉరుములు మెరుస్తున్నాయి. అరే అగో ఈడు చూడు, నీ వెనకాల ఈడు. ఫ్రెండ్స్, ఎంత వాన నీళ్ళు వచ్చినా మా గల్లీల నుంచే పోతుంది నీళ్ళంతా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకు నిద్ర పట్టాక ఏమేమి చేస్తురో వీళ్ళకే అర్థమవుతుందా లేదా? జ్వరాలు వస్తే నేను మాత్రం ఏం చూపియా. 12-1 గంటల వరకు మెలుకోవాలి, పొద్దున్న 9 గంటల వరకు పడుకోవాలి. అగో 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 అని నువ్వేం చేస్తే ఆడ అదే చేస్తుండగా. నడు 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 ఇంట్లోకి నడు. ఏం పని లేదు, పాట లేదు. ఏం కాదు అది. ఇప్పుడు బయటకి ఎందుకు వచ్చినా నాకు తెలిసి నీ మంచిగా కోసం వచ్చిన బయటికి కదా. చెక్కలన్నీ అక్కడ ఆ సైడ్ పెట్టినావు, అక్కడ నుంచి వాటర్ పడతాయని తీసుకొచ్చి పెట్టినాం. కరెంట్ పోయింది ఫ్రెండ్స్. అయ్యా ఇప్పుడు కాదు, కరెంట్ పోతే ఇప్పుడు అసలుకే రాదు. సో ఫ్రెండ్స్, కరెంట్ అయితే పోయింది, మళ్ళీ పోయింది ఫ్రెండ్స్. కరెంట్ అయితే ఎంత అవుతుందా? 12:40 అవుతుంది ఫ్రెండ్స్. అయినా కరెంట్ పోయింది. ఇప్పుడైతే ఇంకేం చేద్దాం, మన కరెంట్ బయట మొత్తం అంతా పోయింది. శక్తి గేట్ది చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కరెంట్ అయితే పోయింది. ఇది 3వసారి కరెంట్ పోడు. మొత్తం చీకటి అయిపోయింది సార్, మా బస్తీ మొత్తం చీకటి అయిపోయింది. రా మళ్ళీ ఎందుకు పోతున్నావు? నాడు ఇంట్లోకి ఏనట్రా ఫ్రెండ్. చూసిరా, మంచి వానల నానింది వచ్చి ఇక మామిడి పండు తింటుంది. టైం ఎంత అవుతుంది తెలుసా? ఎంత అవుతుంది చూపిస్తావు. చూడండి ఫ్రెండ్స్, టైము 1:11. నీకు ఏమైతుంది ఇప్పుడు నేను తింటే? ఫ్రెండ్స్, మాకైతే ఇంకా కరెంట్ అయితే రాలేదు. కరెంట్ రాలేదు. రాత్రి అనుకునేలేదు, మొత్తం జాగ్రత్త. టైం 1:10 అవుతుంది, 1:20 అవుతుంది. కరెంట్ వస్తుందో రాదో తెలియదు. మా వరుణ్ గడ కూడా ఇక వంటలేడు, అటు మెసులుతుండు ఇటు మెసులుతుండు. వాన పడుతుంది, ఉబ్బడిస్తుంది, ఎక్కడలేను. ఇక మొత్తం చీకటే ఉంది బయట మాత్రం. కరెంట్ లేదు, మెరుపులు మాత్రం మెరుస్తుంది. మా వరుణ్ గారికి నిద్ర పడతలేదు. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఈ టైంకి ఎవరైనా తింటారా? నేను తింటున్నా.
మంచి నిద్రపోయే టైంలో నువ్వు మామిడి పండ్లు తినుకుంటా. ఇంకా 10 రోజులు నేను మామిడిపళ్ళు తినేది, ఎందుకంటే పురుగులు అయితే ఇక తినలేము, అందుకని ఇప్పుడు తినేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నాకైతే నిద్ర వస్తుంది, మా అచ్చకైతే నిద్ర వస్తలేదు, ఆకలి అవుతుంది. నేను వండుకొనియా నేను, ఎందుకంటే నువ్వు వానలో నానిపించి నా నిద్ర అంతా ఓడగొట్టినావు, నేను వండుకొనియా. అప్ప కరెంట్ లేదు, నేను పండుని వెనకాల చేసిన నీడ ఏంది మళ్ళీ పెట్టే. ఫ్రెండ్స్ చూడండి, మా అచ్చు ముక్క అయితే ఎట్లా కనిపిస్తుంది. ఓ కరెంట్ వచ్చింది ఇక ఫ్రెండ్స్, కరెంట్ అయితే వచ్చేసింది అమ్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అవో వెళ్తున్నాయి బయట కరెంట్. ఓకే ఫ్రెండ్స్, మాకైతే కరెంట్ వచ్చేసింది. కరెంట్ ఏ టైంకి వచ్చింది అనుకున్నావు? 1:14 వచ్చింది కరెంట్. గంట సేపు పోయింది కదా కరెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.